ఓం శ్రీ గురుభ్యో నమః. నేను గత 2 సంవత్సరాల క్రితము గురుదేవుల యొక్క వీడియో యూట్యూబ్ ద్వారా చూసి ఈ దేవాలయానికి రావడం జరిగింది. గురుదేవుల యొక్క ఉపదేశానుసారము గురుదేవుల యొక్క దగ్గర ఉపదేశం తీసుకుందామని రావడం జరిగింది. ఆ వచ్చిన రోజే గురుదేవులను చూడగానే ఒక రకమైనటువంటి ఆనందం, ఆ ఆనందము ఏ విధంగా కలిగిందంటే చాలా చెప్పలేనటువంటి విధమైనటువంటి ఆనందము. అప్పటికప్పుడే ఇక్కడ రాజశ్యామల మాత యొక్క దర్శనం, ఇవి రెండు ఒకేసారి నాకు ఈ ఆనందాన్ని తట్టుకోలేక అదే రోజు చెప్పిన గురుదేవులకి, గురుగారు నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది గురుగారు, నేను ఇక్కడే ఉంటా అని ఆ గురుగారికి అదే ఆ క్షణంలోనే చెప్పిన. ఇక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా కూడా నాకు తెలుపండి గురుగారు, నేను ఇక్కడ సేవ చేసుకుంటా గురుగారు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మొదలుకొని ఆ గురుదేవులు నేను చూస్తున్నా. నేను 2006లో వేద అభ్యాసాన్ని నేర్చుకొని నేను ఈ దేవాలయానికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడికి ఎప్పుడైతే నేను 2 సంవత్సరాలు అవుతుందో ఇక్కడ ఉపదేశం తీసుకొని ఆ మహాప్రాణోపదేశాన్ని సాధన చేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పూజాది క్రతువులు నెరవేరుస్తూ అమ్మవారి యొక్క ప్రధాన అర్చకుడిగా ఇక్కడ దేవాలయంలో ఉంటున్నా. అప్పటి నుంచి ఇక్కడ కలిగినటువంటి భక్తుల యొక్క కోరికలు ఎందరెందరికో చాలామంది ఇక్కడ అమ్మవారిని కొలిసిన వారు ఉన్నారు. వారికి ఎంతో అద్భుతాలు జరిగాయి, నా జీవితంలోనే జరిగాయి అద్భుతాలు. కాబట్టి నేను స్వయంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాంటి గురువుగారు ఎవరికైనా కూడా లోకహితార్థమై చేసేటువంటి గురుగారు. ఈ కార్యక్రమం ఏదైనా కూడా ఈ రాజశ్యామల మాతము, ఈ రాజశ్యామల పీఠము ఇక్కడ ఏర్పాటు చేశారు అని అంటే ఎవరైనా కూడా పూర్వము రాజులు మాత్రమే ఈ రాజశ్యామల మాతను గుప్తంగా కొలిసేవారు. కానీ ఈ గుప్తమైనటువంటి ఆ శ్యామల అమ్మవారి శక్తి ప్రపంచమంతా ఈ అమ్మవారిని కొలవాలి, ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో ఈ గురుగారు ఈ పీఠాన్ని స్థాపించడం జరిగింది. ఆ పీఠాన్ని స్థాపించిన తర్వాత ఎందరికో మహాప్రాణోపదేశాన్ని ఉచితంగా ఉపదేశ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ పీఠము మొదలుకొని 4 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 2 సంవత్సరాలు అవుతుంది. మొన్నటి అక్షయ తృతీయకి ఇక్కడ పీఠం ఏర్పాట్లు ఒకదాని తర్వాత ఒకటి ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా మా గురుదేవులు ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆ భక్తులందరి ఉపదేశాలు ఇస్తూ ఉచితంగా ఆ అమ్మవారి యొక్క సేవలో ఉంటూ లోకహితార్థం చేసేటువంటి కార్యక్రమాలు ఎంతో గొప్పగా జరుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి అవన్నీ చూసి ఓర్వలేని తనంతో, ఆ మనసులు చూసి ఓర్వలేని తనంతో ఇక్కడ జరిగేటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాలు ఎలాంటి రుసుము లేకుండా ఈ మహాప్రాణ ఉపదేశం, బ్రహ్మ ఉపదేశము ఈ గురుదేవులు ఉచితంగానే ఇస్తున్నారు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మన శివరాజయో కృష్ణ గురుదేవులకి ఉచితంగానే ఇచ్చారండి. ఆయన కూడా ఉచితంగానే దారపోస్తున్నారు ఆ గురుగారు. కానీ దీంట్లో డబ్బుతో సంబంధం ఏముందండి? డబ్బు అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఏ భక్తుడి దగ్గర కూడా ఏ శిష్యుడి దగ్గర కూడా డబ్బులు ఆశించి చేసినటువంటి కార్యక్రమాలు కాదు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆత్మవిద్యకు అర్హులే. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆత్మవిద్యను నేర్చుకోవాలనే సదుద్దేశంతో ఈ యొక్క పీఠాన్ని నెలకొల్పడం జరిగింది. ప్రతి ఊరు వాడ ఈ యొక్క కార్యక్రమాలను ఎంతో వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమము రాజశ్యామల అమ్మవారి పీఠము ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మనము ఏదైనా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరింటికి చేరాలి అని ఒక సదుద్దేశంతో అమ్మవారికి ప్రేరణతో గురువుగారు మహాకోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నెలకొల్పడం జరిగింది. వసంత పంచమి రోజు మహావైభవోపేతంగా 11,000 మంది మహిళా మండలితో ఇక్కడ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరగడం చూసి
ఇవి ఇంత కార్యక్రమం, ఇంతటి గొప్ప కార్యక్రమము, మేము ఇంతటి కార్యక్రమం ఎన్నడూ రుసుము లేకుండా చేయలేదే అని దురుద్దేశంతో, ఇలాంటి కార్యక్రమం మంచిగా జరిగిందనే దురుద్దేశంతో వారు చేసినటువంటి ఈ ప్రక్రియలే. కానీ ఈ యూట్యూబ్లో చేసేటువంటి వీడియోలలో కూడా చూడండి, ప్రత్యేకంగా ఎవరైనా వచ్చి మాకు ఇది అన్యాయం జరిగింది అని కంప్లైంట్ ఇచ్చిన వారు ఎవరు ఒక్కరు కూడా లేరు. వారు చూపెట్టే అటువంటి వీడియోలు కూడా వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకొని వాళ్ళు వేసేటువంటి దండలు వాళ్ళు వేసేటి. కానీ మా గురుదేవుల పైన మీరు ఏమి చేసినా కూడా అవి పూలమాలలాగా మాకే వస్తాయి తప్ప మరి ఎలాంటివి కూడా మా గురుదేవులను ఆపే అటువంటి శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే తానే ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో ఉన్నారు. ఆ శ్యామల అమ్మవారు ఆ శివరాజు కృష్ణస్వామి వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి మహాశక్తి ఆ అమ్మవారు ఆ గురుదేవులను నడిపిస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మేము వేద విద్యను అభ్యసించి ఈ దేవాలయంలో పూజాది కార్యక్రమాలు చేస్తున్నాము. మొన్నటికి మొన్న అక్షయ తృతీయ ప్రోగ్రామును కూడా భాగ్యనగరంలో మహావైభవోపేతంగా 15,000 మంది మహిళా మణులచే కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆపడానికి కోసమై ఫలాని అడ్రస్లో ఇక్కడ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఇట్లా జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త, మీరెవ్వరు కూడా వెళ్ళొద్దు అని గంటల తరబడి యూట్యూబ్లలో కార్యక్రమాలు పెట్టారండి. ఆపిందా ఆ అమ్మ శక్తి? ఆపిందా? ఇలాంటి లోకులు కాకులు అంటారు. కాబట్టి ఇలాంటి జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఎన్ని మాటలన్నా గురువుగారికి అవి పూలమాలలాగా పడతాయి తప్ప మరి ఏ విధంగా అవి ఆపే శక్తి ఎవరికీ లేదు. ఎందుకు ఈ మాట గట్టిగా చెప్తున్నామంటే గురుదేవులు ఇక్కడ ప్రారంభించినప్పుడే మొదలుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు 2018 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కొనసాగని ఆ తల్లి ఎవరికి ఏం చేయాలో వారికి ఆ విధంగా చేస్తుందని చాలా సవినయంగా చెప్తున్నాము. ఎందుకంటే కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు, పండ్లు పండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. అవునా? గురుదేవులు ఎవరైతే అందరికీ ఆత్మజ్ఞానం నేర్పియాలి, అందరి ఇంట్లో రాజశ్యామల అమ్మవారి వైభవం కనబడాలి అనే సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆపుతూ వీళ్ళని ఆపితే ఎవరు అక్కడికి వెళ్ళరు అనే దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అది ఆగదమ్మా. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మా సద్గురువు శివరాజయో కృష్ణస్వామి వెనుక ఉన్నది ఎవరో కాదు, మహాశక్తి స్వరూపిణి రాజశ్యామల అమ్మ. కాబట్టి మీరు ఎవరు కూడా ఆపేంత శక్తి ధైర్యం ఎవరు చేయకండి. ఎందుకంటే మనం ఒక చెయ్యి ఇలా చూపెడుతున్నామంటే మన వైపు 4 వేళ్ళు మన వైపు చూస్తున్నాయి. అవునా కాదా? మనం ఇట్లా వేలు చూపెడుతున్నాం పలానా వ్యక్తి ఇట్లా అని, అప్పుడు మనకు 4 వేలు చూపెడుతున్నాయి. ఆ 4 వేలు ఇంతకుముందు మీ యూట్యూబ్లో మీ గురించి ఎన్ని వీడియోలు ఉన్నాయో చూసుకోండి ఒకసారి. అప్పుడు మీ ముఖం అద్దంలో కనబడుతుంది, ఏ విధంగా కనబడుతుందో చూసుకోండి. ఎందుకంటే మీకు చేసుడు అలవాటు. ఇవి ఏ గురువు ఎట్లా చేస్తే ఆ గురువు దగ్గరకు పోయి ఇలాంటి బురద చల్లడం అనేది మీకు బాగా వెన్నతో పెట్టిన విద్య అంటారు. అవునా? అది మీకు జరిగేటువంటి వెన్నతో పెట్టే విద్య అంటే అది మీకు చేసే అలవాట్లే కవి, మీ బుద్ధే అలాంటిది. అంటే అద్దంలో మనము ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనబడుతుంది. అవునా? అద్దంలో మనం సుముఖంగా చూస్తే సుముఖంగానే కనబడుతుంది, మనము కోపంగా చూసినాం అనుకో కోపంగానే కనబడుతుంది. చూసే అటువంటి వారి చూపులో ఉంటుంది తల్లి ఏదైనా. కానీ ఇలాంటి వీడియోలు నువ్వు 100 పెట్టుకో, మేము ఇంతకు ప్రోగ్రామ్ ఇంతకంటే ఎక్కువ ఇలాంటి అమ్మవారి వైభవమైనటువంటి ప్రోగ్రామ్స్ మేము ఎన్నో చేస్తాము. ఇక మీదట ఆగేది లేదు. ఇలాంటి విధంగా మా సద్గురువుల యొక్క గొప్పతనం ఇంతింతాయి వటింతాయి అన్నట్టుగా మా గురుదేవులు ఇప్పుడు అమెరికాలో ఉపదేశ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్నో దేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉంటవి. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక రాయి శిల్పం కావాలి అని అంటే ఉలి దెబ్బలకు తట్టుకుంటేనే ఆ శిల్పం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మాకు ఈ విధంగా దుష్ప్రచారాలు జరిగేటి అన్నీ మా మంచి కోసమే అనుకుంటాం.
ఎందుకంటే మేము ఏ విధంగా కూడా తగ్గము. ఎందుకంటే మేము చేసేటి నిష్కామంగా ఎవరిని కూడా రూపాయి ఆశించకుండా చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి భక్తులందరికీ, గురుదేవుల యొక్క శిష్యులందరికీ చెప్తున్నాము, పేరు పేరున మీరు ఇలాంటి వీడియోలు ఎవరైతే పెడతారో వాళ్ళకు కామెంట్ పెట్టండి. వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా వాళ్ళకు నేను ఇప్పుడైతే అమ్మవారిని వేడుకుంటున్నా, ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా వేడుకుంటున్నా. మొన్నటికి మొన్న ఒక వీడియో తయారు చేసి పెట్టింది ఆ తల్లి, ఎవరంటే వీడియోలో పెట్టింది. ఆ తల్లికి కూడా చెప్తున్నా, తల్లి నువ్వు మేము ఆశీర్వదించే వాళ్ళము, మేము మిమ్మల్ని దుష్ప్రచారం చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే నువ్వు ఇంకా మంచిగా ఉండాలి, ఇంకో 4 ఛానళ్ళు పెట్టుకోవాలి తల్లి. ఎందుకంటే మేము ఆశీర్వదిస్తున్నాం. మా గురువు గారికి కూడా మా శిష్యులందరికీ నేర్పించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం చెప్పాలి బాబు. మనము ఎవరిని కూడా నిందించదు. మహాప్రాణ విద్య నేర్పించేటప్పుడు కూడా గురుదేవులు ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తారు. ఏంటిది అంటే, మీ నోటి నుంచి మంచి మాటనే రావాలి బాబు అని శిష్యులకు బోధించేటువంటి మాట. ఏదైనా మంచి సత్సంకల్పాలు చేయండి, మన సంకల్పమే మంచి జరుగుతుంది అని. కాబట్టి ఇప్పటికి కూడా తల్లి నీకు నువ్వు ఇన్ని గంటలు చెప్పినావు కదా వీడియో, నీకు ఇప్పటికి కూడా ఆశీర్వదిస్తున్నావు తల్లి. ఇంకా నువ్వు 4 ఛానళ్ళు పెట్టుకొని నువ్వు మంచిగా బతకాలి అనేది మేము ఆశీర్వదిస్తున్నాం. ఎందుకంటే మేము ఒక ప్రచండ చండిక దుర్గామాత యొక్క నవరాత్రి ఉత్సవాలలో గురుదేవులకి కలలో అమ్మవారు ఆ రూపకంగా కనబడినటువంటి రూపాన్ని ఒక శిల్పిని తీసుకొచ్చి ప్రచండ చండికను, ప్రచండ లింగ చండికను ఇక్కడ ఏర్పాటు చేసి ఎంతో వైభవంగా పూజాది కార్యక్రమాలు చేసినాము. కానీ ఆ కార్యక్రమాన్ని మొత్తం వీడియోను బ్లర్ చేసి మొత్తం అంటే కనబడకుండా గుడ్డిగా చూపెడుతూ ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఏమన్నా దుర్గ పూజలా కాదు. ఆ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు, దాంట్లో ఒక క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మరి అంత క్లారిటీగా చూపెట్టి మరి క్షుద్ర పూజలు చూపెట్టు కదా తల్లి. మరి అదే వీడియోలో క్షుద్ర పూజలే చూపెట్టు. మరి అవతల్లి ఇక్కడ మీరు ఇంతమంది వస్తున్నారు కదా, ఎవరు మా దగ్గరన్నా మరి క్షుద్ర పూజల్లో కనబడుతున్నామా? మరి క్షుద్ర పూజలు చేసే పంతులని మాట్లాడతారు. పంతులనే కాదు, మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా విషయాన్ని తెలుసుకోండి. మీరు అభివృద్ధి చెందాలి అని అనుకుంటే సత్యాన్ని పట్టుకొని వెళ్ళండి తల్లి. మీకు యూట్యూబ్ చేసిన తల్లికి చెప్తున్నా, యూట్యూబ్ చేసిన వాళ్ళకు కూడా చెప్తున్నా, సత్యం అనేది ఎప్పటికైనా నిత్య సంతోషినిగా వెలుగొందుతుంది, నిత్య ప్రకాశనిగా వెలుగుతుంది. కాబట్టి ఆ సత్యాన్ని, ధర్మాన్ని మీరు పాటిస్తూ నలుగురితో పాటించేయండి. శిష్యులు వస్తున్నారు అని అంటే వాళ్ళ దగ్గర ఇన్ని లక్షల రూపాయలు ఇస్తేనే వస్తారు, లేకుంటే రారు. మీరు ఇంత ఫీజులు కడితేనే రావాలి, మీరు ఫీజులు పే చేస్తేనే రావాలి అనేటువంటి మా గురువు కాదు. మా శివరాజ యోగ కృష్ణ వేరయ్యా. ఎందుకంటే యోగులలో యోగులు వేరు, మా శివరాజ యోగ కృష్ణ వేరు. ఎందుకంటే ఆ స్వామి గారు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఎంతోమంది యోగులు, ఎంతోమంది మునులు వాళ్ళందరూ కూడా ఆత్మ సాక్షాత్కారం పొంది లోకానికి ఎంతో కొంత మంచి చేసుకుంటూ వారు వెళ్ళారు. వారి బాటలోనే మన సద్గురువులు శ్రీ శ్రీ శివరాజ యోగకృష్ణ స్వామి గారు ఎంతో కృషి చేస్తూ, ఆయన సాధన చేస్తూ ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ఆ కుండలీశ నాగభగవానుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసిండు. అది మన సద్గురువు చేకే చెందుతుంది ఆ గొప్పతనం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ యోగి, ఏ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరు పెట్టలేదండి. మరి అంత గొప్ప అయినటువంటి ఆ విగ్రహ ప్రతిష్టలు చేయడము, ఇట్లా రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఇంటికి ఎలాంటి రూపాయి కూడా తీసుకోకుండా అమ్మవారి యొక్క కుంకుమ, అమ్మవారి యొక్క చీర, అమ్మవారి యొక్క యంత్రము అందరికీ ఉచితం అనబడవదు. ఎందుకంటే అమ్మవారు ఇచ్చినటువంటిది గురుదేవులు అందరికీ పంచడం జరిగింది. అంతేకాని ఉచితం అని మేము చెప్పము. ఎందుకంటే గురుగారు కూడా మాకు అదే చెప్పారు, ఉచితమో కాదు, ఇది ఆ అమ్మ గురువుగారికి ఇచ్చింది, అందరికి పంచుతున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి నిష్కామంగా జరిగేటువంటి కార్యక్రమాలను మీరందరూ ఈ విధంగా ఎన్ని ట్రోల్ చేసినా తల్లి మీరు చేసుకుంటూనే ఉండండి. మీరు చేసుకుంటూ అక్కడే ఉంటారు. మేము పోయే తీరుగానే పోతాం. భగవంతుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త తల్లి. ఎందుకంటే నువ్వు ఇంకా 4 ఛానళ్ళు పెట్టాలి, అభివృద్ధి చెందాలి. ఈ సాములు కూడా ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు కూడా ఇంకొక 4 పీఠాలు పెట్టాలి. ఎందుకంటే మేము ఆశీర్వదిస్తున్నాం వాళ్ళను కూడా.
ఇంకో 4 పీఠాలు పెట్టుకోండి, మంచిగా ఎదగండి. కానీ ఇలాంటి దుష్ప్రచారాలు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు ఇక్కడ ఏం జరుగుతున్నది అని చూడండి. చూసి ఇక్కడ ఇది జరుగుతలేదని అప్పుడు ట్రోల్ చేయండి. ఇక్కడ జరిగేది ఒకటి, మీరు చేసేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి నలుగురికి. ఇది భగవంతుడు మెచ్చడు, భక్తులు మెచ్చరు. భక్తులందరికీ తెలుసు. ఇప్పటి వరకు మీరు పోవద్దు పోవద్దు అని పెట్టిరు, పోయిరా? కార్యక్రమం ఎట్లా జరిగింది? అమ్మవారు మేము 15,000 మందితో కోటి కుంకుమార్చన పెడితే 18,000 మందితో ఫంక్షన్ హాలు నిండి ఎక్కడిదక్కడ సరిపోకుండా బయట కూడా వేసి కొంతమంది కూర్చునేటువంటి స్థలం లేక నిలబడి కూడా కుంకుమార్చన చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్లో. అలాంటి పరిస్థితుల నుంచి కూడా చూసి మీరు తస్మాత్ జాగ్రత్త, మీరు వెళ్ళొద్దు. వెళ్ళడం వల్ల మీకు జరుగుతుంది ఇట్లా. ఎంతమంది తల్లులు ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని ఇక్కడ చెప్తున్నారు. మాకు ఇంత మంచి జరిగింది, ఆ గురుదేవులకు పాదాలకు నమస్కారాలు, మాకు ఇంత మంచి జరిగింది అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళకు కలిగిన అనుభూతే కదా తల్లి. మేమేం పైసలు పెట్టయితే తీసుకురాలి కదా వాళ్ళను. ఇప్పటికైనా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీ అందరూ నోర్లు మూతపడాలని అయితే మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే మంచి భావనతో ఉండండి, మంచిని మాత్రం ప్రపంచానికి చాటి చెప్పండి. మీకు వీలైతే మీరు ఒక కోటి కుంకుమార్చన పెట్టి మీరు కూడా సాధించండి ఫలితాలు. మీరు కూడా చెప్పండి, 10 మందికి మంచి చేయండి. కానీ మంచి చేసే వాళ్ళను తుంచే విధంగా ఇదేంది? ఇది ఎంత చెప్పినా ఇంకా చెప్తూనే ఉంటాము. ఎందుకంటే సమయం కూడా బాగా అవుతుంది, పల్లకి సేవ కూడా ప్రారంభం అవుతుంది. జై బోలో శ్రీ సద్గురు మహారాజుకి.